వెల్కమ్ టు వార్తా నేను దేవా. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ అయితే మాత్రం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు సమావేశాన్ని పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి? మీ యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈరోజు ప్రధాన అంశం ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ బాధితులు 14 సంవత్సరాలైంది, ఇంతవరకు ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా గ్రూప్ 1 పదవి దక్కలే, అపాయింట్మెంట్ దక్కలే. ఇది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ యొక్క నిర్లక్ష్యం. గతంలో ఒకసారి 10 సంవత్సరాలు నిర్వహించి పేపర్లను పుట్నాలు బఠానీలాగా అమ్ముకున్నారు. ఇప్పుడు ప్రతి ఫస్ట్ ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో పేపర్లను అమ్ముకుంటే ఈరోజు సెంటర్లను అమ్ముకుంది. కోర్టు కూడా తప్పుపట్టింది, వీళ్ళకు సజెషన్ కూడా ఇచ్చింది. మేము చేసే డిమాండ్ ఏంటంటే వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేయండి, పారదర్శకంగా కండక్ట్ చేయండి, యూపీఎస్ స్థాయిలో చేయండి. మోడీ గారు గత 5 సంవత్సరాలు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడైనా ఒక కాంట్రవర్సీ వచ్చిందా? ఒక మచ్చ వచ్చిందా? ఒక ఆరోపణ వచ్చిందా? చిత్తశుద్ధి ఉంటే అన్నీ అవుతుంది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి చేసే సూచన ఏంటంటే, డిమాండ్ ఏంటంటే వెంటనే మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి వితిన్ 3-4 మంత్స్లో వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మందికి సంబంధించి మీ కామెంట్ ఏమన్నా? పార్టీ ఫిరాయింపు సంబంధించింది రాజకీయాల్లో నిబద్ధత చాలా అవసరం. ప్రజలు ఇప్పటికే రాజకీయ నాయకులు అంటే చాలామందికి ఒక వ్యతిరేకమైనటువంటి భావం ఉన్నది. అదేవిధంగా ఒక పార్టీలో ఎన్నికై ఓ పార్టీలో ఎమ్మెల్యే ఎంపీగా ఉండి ఇతర పార్టీలకు దూకడం అనేది మోరల్గా, కాన్స్టిట్యూషనల్గా, రాజ్యాంగంగా అది తప్పు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిందనేది స్పష్టంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు సాక్ష్యం, మీడియా సాక్ష్యం, మీడియా మిత్రులు సాక్ష్యం. ఇప్పుడు స్పీకర్ గారు రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే, నిబద్ధత ఉంటే, రాహుల్ గాంధీ పట్టుకొని తిరిగే పుస్తకం పట్ల నమ్మకం ఉంటే వీళ్ళని బర్తరఫ్ చేయాలి, లేకుంటే వాళ్ళు రాజీనామా చేయాలి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం యూరియా కొరత అయితే నెలకొంది. ఇది వానాకాలం కూడా వచ్చేసింది, నాట్లు వేసే సమయం కాబట్టి అటువైపు రైతులు కూడా చెప్పులు పెట్టి మరీ క్యూ లైన్లో కిలోమీటర్ల మేర బారులు తీరారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రందే తప్పు, కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, కేంద్రందే తప్పిదం అంతా అని ఆరోపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఎలా ఉందంటే, ఏదన్నా మంచి జరుగుతుందేమో రాష్ట్రం, చెడు జరిగితే కేంద్రం. రేవంత్ రెడ్డికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది బాగా వంటబట్టింది. మోడీ గారు వచ్చి ఇప్పుడు 11 సంవత్సరాలైంది. ఎక్కడైనా యూరియా కొరత ఉందా? ఈరోజు తెలంగాణ, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా యూరియా కొరత ఉన్నట్టు ఆందోళనలు ఉన్నాయా? మీరే చెప్పండి. పంజాబ్లో ఉందా? యూపీలో ఉందా? కర్ణాటకలో ఉందా? కేవలం తెలంగాణలో ఎట్లా ఉంది? దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు డీలర్లతో కుమ్మక్కై ఈరోజు ఒక్కొక్క యూరియా బస్తాకు 2,000 రూపాయలు సబ్సిడీ. ఈ యూరియాని రైతులే కాకుండా కెమికల్ ఫ్యాక్టరీ, ప్లాస్టిక్ ఫ్యాక్టరీ, అడెసివ్ ఫ్యాక్టరీ అండ్ అడల్ట్రేషన్ కొరకు యూరియా మిల్క్ తయారు చేయడానికి ఇట్లా వాడుతూ ఉంటారు. ఈరోజు ఎంత దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని యూరియాని మొత్తం ఈ డీలర్లు, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై పక్కదారిన బ్లాక్ మార్కెట్లో, బయట మార్కెట్లో ఇండస్ట్రియల్ యూజ్ కొరకు 2,000 బస్తా ఉంటుంది కాబట్టి అమ్ముకొని కృత్రిమ యూరియా కొరత క్రియేట్ చేసి కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకొరకే స్థానిక ఎన్నికలు పోవాలంటే భయం, రైతులు తంతారని భయం. కేంద్ర ప్రభుత్వం రైతులకు మోడీ గారు వచ్చిన తర్వాత, గతంలో యూపీఏ ఉన్నప్పుడు కొరత ఉండేది, మోడీ గారు వచ్చిన తర్వాత లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆడే నాటకం తప్పితే వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పపుచ్చుకునే నాటకం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఆల్మోస్ట్ పరోక్షంగా అయితే మాత్రం మాగంటి సునీతాని కన్ఫర్మ్ చేశారు బీఆర్ఎస్ తరఫున. జూబ్లీహిల్స్లో బీజేపీ అయితే మాత్రం ఎటువంటి అంటే వ్యూహరచన పొందుతుంది, బీజేపీ ఎటువంటి ఫలితం ఆశిస్తుంది జూబ్లీహిల్స్ నుంచి? జూబ్లీహిల్స్లో మేము గెలవటానికి మేము ప్రయత్నం చేస్తాం. గతంలో అది మేము గెలిచినటువంటి సీటు కాదు. ఇప్పటికే బూతు డివిజన్ స్థాయిలో వర్క్ జరుగుతుంది. మీడియా వర్క్ జరగకపోవచ్చు కానీ క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తుంది. ఈసారి జూబ్లీహిల్స్లో సీటు మేము గెలుస్తామనే నమ్మకం మాకుంది. బీసీ డిక్లరేషన్కి సంబంధించి 42% మీ యొక్క స్పందన ఏంటి? బీసీ డిక్లరేషన్ 42 అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చెయ్యదు, చేయాలనే ఉద్దేశం లేదు. కామారెడ్డి బీసీ విద్రోహ దినోత్సవం వాళ్ళు జరుపుకోవాలి, లేదా మేము జరుపుతాం వాళ్ళ పక్షాన, ఎండగడతాం. కేవలం 42% కానీ డైవర్ట్ చేస్తున్నారు కాదు. బీసీ డిక్లరేషన్లో అనేక అంశాలు ఉన్నాయి. ఫీ రియంబర్స్మెంట్ అవసరం ఉంది. బీసీ సప్లాన్ చట్టబద్ధత ఫస్ట్ అసెంబ్లీలో కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్లు పెడతామన్నారు. కుల వృత్తులకు కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మరియు ఇంటిగ్రేటెడ్ బీసీ ఫుల్ భవన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటన్నిటిని కల్పించే వరకు త్వరలోనే మా యొక్క అధ్యక్షుని నిర్ణయంతోనే ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది. ఫైనల్గా సార్, తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి ఏమంటారు? ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకునే భాగ్యం అధికారికంగా తెలంగాణ ప్రజలకు కలగలేదు. మేము అది కేంద్ర ప్రభుత్వం తరపున చేస్తున్నాం. 2028 తర్వాత అధికారికంగా మేము చేస్తాం. చూశారు కదా, మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విమోచనానికి ఇప్పటివరకు అధికారికంగా జరపలేదని, బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాతే విమోచన దినోత్సవాన్ని అయితే మాత్రం అధికారికంగా అంటే సంబరాలు చేసుకుంటామని అయితే మాత్రం మాజీ ఎంపీ బోరా నర్సయ్య కూడా చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్తా, హైదరాబాద్.